రూపాయల పనిని 150 రోజులు ఇద్దాం కూలీలకి, కానీ 40% డబ్బులు మీరు పెట్టుకోండి అంది. అవును, అది మొన్ననే కదా సార్ మీరు చెప్పింది. పెట్టుకోండి అంది అవును, అది మొన్నటి నుంచే కదా. కదా. ఏది గాంధీ పేరు తీసి మార్చారు అన్నప్పటి నుంచి అప్పుడు కదా పెట్టుకొచ్చారు. దాంతో పాటు ఏమైంది, ఈ 150 రోజులు అంటే కేంద్రం ఇచ్చే 100 రోజులు డబ్బులు ఇచ్చేసినట్టే. అది అవును, కేంద్రం 100 రోజులు కూలీ ఎంత ఇస్తో 150 రోజులకి ఇస్తుంది. అది అంటే మొన్నటి వరకు రాష్ట్ర భాగస్వామ్యం అయితే లేదు కదా సార్. ఇప్పుడు లేదు. NRGS అదే నిధుల నుంచి కదా. వస్తాయి ఇవి. అందుకే కదా ఇప్పుడు మార్చింది. రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం నాదని చెప్పుకుంటోంది. మేము రోడ్డు వేసాం, మేము కాలువ కట్టాం, మేము చేసామంటోంది. డబ్బులు కేంద్రాన్ని ఆ పేరు వెళ్ళదు. పైగా అవును, ఇక్కడ చేస్తుంది ఏంటి, ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వ్యక్తి పని చేస్తున్నాడని చెప్పి మిషన్లతో పని చేపిస్తున్నారు. యంత్రాలతో పని చేయించి ఈ కూలీల పేర్లు అక్కడికి పంపించి డబ్బులు తినేస్తున్నారు. అంటే ఇప్పుడు 100 మంది కూలీలు పెట్టుకున్నామంటే సరే మీరు ఆ లెక్క పంపించండి అంటే లెక్క పంపిస్తున్నారు ఇట్లు అక్కడికి. డబ్బులు బల్క్ అమౌంట్ క్యాష్ తీసేసుకుని వీళ్ళు తీసేసుకుంటున్నారు ఆ కూలీల పేరు. కేంద్రం రికార్డులోనేమో ఆ 100 మంది కూలీలకు పని చూపెట్టినట్టు. ఇదిగో మేము ఇన్ని లక్షల పని దినాలు చేయించాం, ఇన్ని కోట్ల పని దినాలు చేయించాం అంటారు. లేదు అక్కడ సమస్య. ఎక్కడో బాగా ట్రబుల్ అయ్యి బాగా తిరగబడతారు జనాలు అనుకున్న చోట మాత్రమే ఉపాధి హామీ పనులు ఇస్తున్నారు. గతంలో పేర్లు రాసి మస్తర్లు వేసినప్పుడు ఆ పొరపాటు జరుగుతుందని అనుకున్నారు. తర్వాత వేలు ముద్రల సిస్టమ్ ఏదో పెట్టారు. అయినా సరే